ఎర్రమల ఆకుకూర, పాలకూర కడిగి ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఆకుకూర కడిగిన వాటిలోనే టమోటో, బ్రింజాల్, పచ్చిమిర్చి ఈ 3 కడిగేసుకొని సన్నగా కోసుకొని ఆకుకూరలోకి వేసుకోవాలి. ఇప్పుడు నిమ్మపండు సైజ్ అంత చింతపండుని యాడ్ చేసుకోవాలి. అలాగే పసుపు, వెల్లుల్లి, ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని వేసి నేను స్టవ్ మీద పెట్టేస్తున్నాను. ఆకుకూరను మంచిగా ఉడికించుకోవాలి. చూడండి, ఉడికిన తర్వాత ఇలా ఉంది. ఆకుకూరలో ఉన్న వాటర్ని నేను సపరేట్ చేసుకుంటున్నాను. పప్పుగిత్తి తీసుకొని మంచిగా రాముకుంటున్నాను. రామేటప్పుడు మధ్య మధ్యలో ఆకుకూరలో నుంచి తీసిన వాటర్ని వేసుకుంటూ మంచిగా రాముకుంటున్నాను. ఇప్పుడు ఆకుకూర బజ్జీకి మనం పోపు పెట్టుకోవాలి. పోపు కోసం ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర చిట్పటలాడేటప్పుడు ఎర్రగడ్డ, కరివేపాకు వేసి వేయించుకుంటున్నాను. తిరువాతని మాడనివ్వకుండా మంచిగా వేయించుకొని బజ్జీలోకి వేయాలి. అంతేనండి, చాలా ఈజీ కదా ప్రాసెస్. రుచికరమైన ఆకుకూర బజ్జీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.